కడప జిల్లా ఒంటిమిట్ట మండలం చింతరాజుపల్లి గ్రామంలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథ్ రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా, శాసన మండలి సభ్యులు రామచంద్రారెడ్డి, కడప నగర మేయర్ సురేష్ బాబు, మాజీ శాసనసభ్యులు రఘురాం రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, రాష్ట్ర కార్యదర్శి వెంకట సుబ్బారెడ్డి, మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. చైర్మన్గా ఎన్నికవడం తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత తప్పకుండా రాజీనామా చేయాలని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి రాజీనామా చేసిన దానివల్ల ఇక్కడ ఉప ఎన్నిక రావడం జరిగింది. ఒంటిమిట్ట మండలంలో ఇంతకుముందు 2 సార్లు జెడ్పీటీసీ అభ్యర్థిగా ఉన్న సుబ్బారెడ్డి గారిని పార్టీ అధిష్టానం అభ్యర్థిగా నియమించడం జరిగింది. ఈ ఎన్నిక కోసం ఈ మండలంలో ఉండే ఇక్కడ చిన్న భేదాభిప్రాయం కూడా లేకుండా అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ, ఎందుకంటే ఇక్కడి నుంచే మొదలు కావాలని ఈ ఎన్నికతోనే, ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత వచ్చింది. ప్రభుత్వం మీద కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు పూర్తి వ్యతిరేకత ఉంది. గ్రామాల్లో మేము తిరుగుతూ ఉంటే వాళ్ళంతా కూడా ప్రతి గ్రామంలో కూడా స్వాగతం పలుకుతూ తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తామని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. తప్పకుండా ఈ ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం తథ్యం. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంత వాసులంతా కూడా దీన్ని గిఫ్ట్గా అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ అభ్యర్థికి సంఘీభావం తెలుపుతూ ఈ విధంగా పెద్దలు రఘురామరెడ్డి గారు కావచ్చు, డిప్యూటీ మాజీ సీఎం అంజద్ బాషా గారు కావచ్చు, సురేష్ బాబు గారు కావచ్చు, బద్వేల్ సుగమ్మ గారు కావచ్చు, అదే రాజ్యసభ సభ్యులు రఘునాథ్ రెడ్డి గారు కావచ్చు, ఇంకా రామచంద్రారెడ్డి గారు ఎమ్మెల్సీ శాసనమండలి సభ్యులు రామచంద్రారెడ్డి గారు కావచ్చు, అందరూ ఇంకా ముఖ్య నాయకులంతా కూడా అందరూ సంఘీభావం తెలుపుతూ ఈరోజు